శీలము, వయస్సు. వయస్సు అనుభవమునకు సంబంధించిన విషయం. నిన్ననే నేను మీతో మనవి చేశా, పురుషుడు ఎవరి చేత సంస్కరింపబడతాడు అంటే గురువు చేత సంస్కరింపబడతాడు. గురువు ధర్మాన్ని పట్టుకోవలసినటువంటి అవసరాన్ని నొక్కి చెప్తాడు. ధార్మిక మార్గంలో మనిషి ఎందుకు ప్రయాణం చెయ్యాలో చెప్తాడు. కట్టు మీద కట్టు ఎందుకు వేస్తారో చెప్తాడు. నేను అన్న మాట చాలా గంభీరమైన మాట అన్నాను, మీరు బాగా పట్టుకోవాలి. గురువుగారు ఏ ఆశ్రమంలోనైనా సరే ప్రధాన భూమిక పోషిస్తారు. ఎందుచేత అంటే వివాహమును చేసుకున్నాడు లేదా ఆమె వివాహము చేసుకుంది అన్న మాటకు అర్థం గృహస్థాశ్రమంలోకి ప్రవేశించారు అని. గృహస్థాశ్రమంలోకి ప్రవేశించారు అంటే బ్రహ్మచర్యమును విడిచిపెట్టారు అని చెప్పకూడదు. వానప్రస్థానికి వెళ్ళారు అంటే గృహస్థాశ్రమాన్ని వదిలిపెట్టేశారు అని చెప్పకూడదు. తురీయం ఒక్కటి మినహాయింపు, అన్నీ వదిలిపెట్టేస్తారు. న కర్మణ న ప్రజాధనీ న త్యాగేనైకే అమృతత్వమానసు పరీణనాకం నిహితం గుహాయాం బిభ్రాజతే తద్యతయో విశంతి అని అగ్నిహోత్రంతో స్పర్శ కూడా వదిలిపెట్టేస్తారు సన్యాసాశ్రమ స్వీకారమునందు. కానీ మిగిలిన ఆశ్రమాలు ఒక ఆశ్రమంలోంచి ఇంకొక ఆశ్రమంలోకి వెడుతున్నప్పుడు ముందు ఆశ్రమాన్ని వదిలిపెట్టాడు అని చెప్పకూడదు. ఒక బ్రహ్మచారి వివాహం చేసుకుంటున్నాడు అనుకోండి, ఆయన బ్రహ్మచర్యమును వదిలిపెట్టాడు అని చెప్పడం సాధ్యం కాదు అంటుంది శాస్త్రం. అది కట్టు మీద కట్టు. కట్టు మీద కట్టు అన్న మాటకు అర్థం ఏమిటంటే, నేను నా కొడుకు కలిసి పొలానికి వెళ్ళి సాయంకాలం వరకు పనిచేసిన తరువాత ఒరే ఇంటికి వెళ్ళిపోతున్నాం కదా, చీకటి పడకముందే కొంత పచ్చగడ్డి కోసి మోపు కట్టరా, ఇంట్లో ఆవుకి దూడకి వేద్దాం అన్నాను. వాడు కొంత పచ్చగడ్డి కోసి పక్కనున్న తాటాకు ఒక దాంతో 2 తడపలు చేసి పచ్చగడ్డి కింద తడపలు పెట్టి తన మోకాలుతో గడ్డి గట్టిగా నొక్కి 2 తడపలు బిగించాడు. నేను అలా వెళ్ళి పాదుకున్న ఆనపకాయ, అక్కడున్న 4 కాకరకాయలు, మొక్కకున్న 6 బెండకాయలు కోసి సంచిలో పడేసుకొని వచ్చాను. ఏరా గడ్డి మోపు కట్టావా అన్నాను. కట్టాను నాన్నగారు అన్నాడు. నేను ఒకసారి కదిపి చూశాను, ఒరే కట్టు బావులేదు అంటే వాడు చిన్నబుచ్చుకుంటాడు. ఏదా తడప అని నేను ఇంకో 2 తడపలు చేసి గడ్డి మోపు కింద పెట్టి ఇప్పుడు నా మోకాలుతో గట్టిగా గడ్డి నొక్కి దగ్గరికి చేర్చి బిగించి కట్టేశాను. ఇప్పుడు నేను కట్టు వేస్తే బలంగా వేసినటువంటి నా కట్టు వల్ల గడ్డి ఇంకా దగ్గరగా కదలకుండా ఉద్దికగా నిలబడి నా కొడుకు వేసిన కట్టు జారిపోయింది. ఈ కట్టు నిలబడింది, ఈ కట్టు నిలబడి ఆ కట్టు జారింది. ఆ కట్టు మాత్రం నేను విప్పలేదు, ఆ కట్టు జారిందంతే. ఆశ్రమాన్ని మార్చుకోవడం అలా ఉంటుంది. బ్రహ్మచర్యాశ్రమంలో గురువుగారి దగ్గర విద్యాభ్యాసం చేస్తాడు. గురువుగారి దగ్గర నేర్చుకున్నటువంటి విద్యనంతటినీ కూడా గృహస్థాశ్రమంలోకి వెళ్లే ముందు వదిలిపెట్టేశాడు అని చెప్పడం సాధ్యం కాదు. గురువుగారి దగ్గర ఏవి నేర్చుకున్నాడో అవి జీవిత పర్యంతం పాటిస్తూనే ఉంటాడు. కాబట్టి కట్టు మీద కట్టు, ఒక కట్టు మీద ఒక కట్టు పడుతుంది. అనుభవం ఎక్కడికి పోతుంది? గృహస్థాశ్రమంలోకి వెళ్ళాడు, భార్యతో కలిసి ఉన్నాడు, బిడ్డల్ని పొందాడు, అనేక భోగములు అనుభవించాడు. అనుభవించి అనుభవించి చిట్ట చివరకు ఒక మాట అన్నాడు, ఈ అనుభవములన్నీ అనుభవములా, ఇవన్నీ సంతోషములా? ఇవి కాదు సంతోషం, పరమేశ్వరుడు నిత్యానందం, ఆయన్ని పొందుదాం రావే అన్నాడు. ఇద్దరూ కలిసి వానప్రస్థానికి అరణ్యానికి వెళ్ళిపోయారు. పొగట్టతో సంబంధం లేదు, తెగట్టతో సంబంధం లేదు. ఇద్దరూ అన్ని సంబంధాలు విడిచిపెట్టి వెళ్ళి అక్కడ కూర్చున్నారు. కూర్చుని తపస్సు చేస్తున్నారు. అంత మాత్రం చేత పిల్లలు లేనివాడా, భార్య పక్కల లేనివాడా? అవన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోయినవాడు కాదు, సంగము లేనివాడు కాదు. కట్టు మీద కట్టు, ఒక కట్టు జారుతుందంతే తప్ప కట్టు వదిలిపెట్టి ఇంకొక కట్టు వేశాడు అని చెప్పడం సాధ్యం కాదు. అలా పరిణతిని సాధించి కట్టు మీద కట్టు వేస్తూ కట్టు జారిపోయేటట్టు చేసి చిట్ట చివరికి పరమేశ్వరుని యందు లయమైపోవడానికి వీలైన వ్యవస్థని చేకూర్చడానికి వచ్చిన ప్రధానమైన ఆశ్రమ సంస్కార విధానములలో ఒకటి వివాహ వైశిష్ట్యం, వివాహ సంస్కారం. అందుకే స్వభావమునకు ఎంత ప్రధానమో వయస్సుకు అంత ప్రధానం. అనుభవం అనేటటువంటిది ప్రధానం. పురుషుడు గురువుగారి దగ్గర సంస్కరింపబడ్డాడు.
ఆయనకి కాలములో అనుభవము తోడవుతుంది. అనుభవం అన్నది ఎవరికి ఉంటుంది? ఎవరు ముందు పుట్టాడో, ఎవడు ఎక్కువ సందర్భముల యందు పాల్గొన్నాడో ఆయన ఎక్కువ అనుభవములను పొందుతాడు. 100 పుస్తకాలు చదివి సంపాదించిన జ్ఞానం కన్నా అనుభవం చేత సంపాదించినటువంటి జ్ఞానం చాలా చాలా గొప్పది. యోమే భర్తా సమీ గురువు. ముందు పుట్టినవాడు కనుక, కాలమునందు కొన్ని విషయములను పరిశీలించినవాడు కనుక, ఆయన గురువుగా నిలబడడానికి అనుభవమును పొంది ఉన్నవాడు కనుక, యోగ్యతా సిద్ధి కొరకు వయసులో పెద్దవాడు అయ్యుండడం ఒకటి ప్రమాణంగా తీసుకున్నారు. అందుకే వధువు కన్నా వరుడు పెద్దవాడయ్యి ఉంటాడు, వయస్సులో పెద్దవాడై ఉంటాడు. సీతారాముల్లో సీతమ్మ కన్నా రామచంద్రమూర్తి పెద్దవాడు. కాబట్టి వయస్సు ప్రధానమై ఉంటుంది. అలా స్వభావము, వయస్సు చాలా చాలా ప్రధానమైన వాటిల్లో శీలము, వయస్సు, వృత్తము. వృత్తము అంటే ఆచరణ ఎలా ఉంటుందనేటటువంటిది ప్రధానం. ఏదైనా సరే మనిషి ఒక విషయాన్ని ఆచరించాలి అంటే, ఒక విషయం బాగా జ్ఞాపకం పెట్టుకోండి, లోపల ఒక వ్యూహం ఉంటుంది, ఒక ఆలోచన ఉంటుంది. ఆలోచనను బట్టి కర్మ చేస్తాడు. మనిషి దయ కలిగినవాడు అనుకోండి, ఆయనలో దయ ఉన్నది అసలు ప్రధానంగా. దయ ఉంది కాబట్టి అలా వెళ్ళిపోతుంటే, ఒక పిల్ల తల్లి దగ్గర ఏడుస్తోంది, అమ్మా 3 రోజులైందమ్మా అన్నం తిని, ఆకలేస్తోందంటే మంచినీళ్లు తాగమంటున్నావు, ఇవాళ మంచినీళ్లు తాగితే కడుపులో తిప్పి వాంతి అయిపోతోందమ్మా, కళ్ళు తిరిగిపోతున్నాయమ్మా, అమ్మ ఏదైనా పెట్టమ్మా అని అమ్మని కొట్టుతూ ఏడుస్తోంది. ఏం పెట్టనే, నేను తిన 5 రోజులైంది అంటోంది తల్లి. ఆయన జేబులో 20 రూపాయలు పెట్టుకుని దేవాలయంలోకి వెడుతున్నాడు. ఆయన గుళ్ళోకి వెళ్ళడం మానేసి ఒక 10 రూపాయలు పెట్టి రొట్టె కొని, ఒక 10 రూపాయలు పెట్టి మంచినీళ్ళ సీసా కొని, నువ్వు సగం తిని కూతురికి సగం పెట్టమ్మా, ఈ నీళ్లు తాగండి ఇచ్చి, ఇంతకన్నా ఈశ్వర నాకు వేరొక చోట నువ్వు కనపడవు, వీళ్లల్లో నువ్వు నాకు కనపడ్డావని నమస్కారం చేసి వెళ్ళిపోయాడు. అసలు లోపల దయ ఉంటే కదూ కర్మ కింద ఆచరణ అయింది. అసలు దయలేనివాడు అనుకోండి, ఆమె ఏడిస్తే ఎవరికి కావాలా, ఆమె తల్లి ఏడిస్తే ఎవరికి కావాలి, నా పుణ్యం నాది, నేను దేవాలయానికే పెడతానని దేవాలయానికే పెడతాడు. లోపల ఎటువంటి ఆలోచన ఉంటుందో, ఎటువంటి సంస్కారం ఉంటుందో అది మనిషి యొక్క నడవడిగా మారుతుంది. సంస్కారము అంటే స్వభావం ఏది ఉన్నదో దాన్ని నొక్కి పట్టి ఉంచకూడదు. అది నడవడిగా రావడానికి మధ్యలో ఒక ప్రతిబంధకం ఉంటుంది. ధైర్యం, ధృతి అంటారు, పట్టుదల. ఒకటి తాను చెప్పినప్పుడు, ఒకటి దాన్ని తెలుసుకున్నప్పుడు, గురువుగారి ద్వారా ఇది నాకు ఉద్ధారకము అని తెలుసుకున్నప్పుడు దాన్ని ఆచరించడంలో నిర్మోహమాటంగా ఉండగలగాలి. ఇది మా గురువుగారు నాకు చెప్పారు, మా గురువుగారు చెప్పిన మాట ఏదో, శాస్త్రము చెప్పిన మాట ఏదో అది ఖచ్చితంగా నన్ను ఉద్ధరిస్తుంది, నేనెందుకు అది వదిలిపెట్టాలి, నేను అది పాటిస్తాను. 10 మంది 10 రకాలుగా అనవచ్చుగాక, కానీ నాకు పెద్దలు ఏం చెప్పారో, శాస్త్రం ఏం చెప్పిందో అది చేస్తాను. శ్రద్ధ కలిగిన వాడు అన్న మాటకు అర్థం అది. శంకర భగవత్పాదులు శ్రద్ధ అన్న మాటను వ్యాఖ్యానం చేస్తూ, శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధ కడితా సిద్భి యయా వస్తూపలభ్యతే అంటారు. గురువుగారు చెప్పిన మాట సత్యం, శాస్త్రం చెప్పిన మాట సత్యం. నేను కేవలము తెలుసుకుని ఉండడం కాదు, నేను తెలుసుకున్న దాన్ని ఆచరిస్తాను. ఆచరించేటప్పుడు ఒక ఇబ్బంది ఉంటుంది. అప్పటికి మీకు వెంటనే ప్రయోజనం కనపడకపోవచ్చు, కానీ నేను ఈ మార్గంలో విడితే శాశ్వతమైన కీర్తి కలుగుతుంది, ఈశ్వరానుగ్రహం చేత నా సమస్య పరిష్కారం అవుతుంది అని ధర్మాన్ని పట్టుకోవడంలో ఓర్పు కావాలి. ఓర్పు లేనివాడు గురువాక్యాన్ని, శాస్త్రవాక్కుని పట్టుకోలేడు. మీకు నేను ఒక్క ఉదాహరణ చూపిస్తా. శ్రీరామాయణంలో రాముడు ధర్మాన్ని ఒక్కసారి వదిలిపెట్టేయగలిగితే రామాయణంలో ఇక 2 కాండలు లేవు, సుందరకాండ, యుద్ధకాండ ఉండవు. రాముడు సుగ్రీవుడితో స్నేహం చేసుకోకుండా కిష్కింధకాండలో, వాలితో స్నేహం చేసుకుంటే వాలి చిటిక వేస్తే రావణాసురుడు వస్తాడు. ఇద్దరి మధ్య సంధి ఉంది. వాలి రావణాసురుణ్ణి సంకలో ఇరికించి పట్టుకుని 4 సముద్రములలో ముంచి తోకకి చుట్టి తీసుకెళ్ళి తన అంతఃపురంలో పారేశాడు. అంతటి బలవంతుడు. వాలి చిటిక వేసి పిలిస్తే రావణుడు వస్తాడు. వాలితో సంధి చేసుకుంటే వాలి పిలిచి సీతమ్మని ఇప్పించగలడు.
అడిగాడు కూడా ప్రాణం పోయే ముందు, నువ్వు నా తమ్ముడితో ఎందుకు స్నేహం చేశావు, నాతో స్నేహం చేస్తే నీ భార్యని నీకు ఇప్పిత్తును కదా అన్నాడు. నువ్వే దారి తప్పిన వాడివి వాలి, తమ్ముడు బ్రతికున్నాడని తెలిసి తమ్ముడి భార్య రొమని నీ భార్యగా అనుభవిస్తున్నవాడివి, ధర్మ మార్గంలో లేని నీతో నాకు స్నేహం ఏమిటి? ధార్మికుడు సుగ్రీవుడు, కాలము కొంతకాలము తర్వాత కలిసి రాని నాకు ధర్మము ప్రధానము, ధర్మాన్ని విడిచిపెట్టి నాకు ప్రయోజనం అక్కర్లేదు అని సుగ్రీవుడితో స్నేహం చేశాడు. దాని వలన సుందరకాండ యుద్ధకాండ వచ్చాయి. 2 కాండల తర్వాత రాముడు సీతమ్మని పొందాడు. ధర్మాన్ని పట్టుకుని ఓర్పుతో రాముడు నిలబడిన కారణం చేత త్రేతాయుగంలో రామావతారం వస్తే తర్వాత ద్వాపర యుగం దాటి కలియుగం వచ్చినా ఇప్పటికీ బిడ్డకి పాలు అన్నం పెడుతూ అమ్మ చెప్పే మొదటి కథ రామకథ. అంటే ఒక విషయాన్ని తెలుసుకోవడం వేరు, ఆచరించడం వేరు. ఇహ సంతో నవాసంతి సతోవా నానువర్తసే తదాహి విపరీతాతే బుద్ధిరాచారవర్జిత అని అడుగుతుంది సుందరకాండలో సీతమ్మ రావణాసురుణ్ణి. ఇక్కడ చెప్పేవాడు లేడా, చెప్పినా వినవా, నీకు తెలిసినా పాటించవా, ఎక్కడుంది దోషం అని అడిగింది. మనిషి తెలుసుకోవడం గొప్ప కాదు, తెలుసుకున్న దాన్ని ఆచరించడం గొప్ప. మా గురువుగారు ఇది చెప్పారు. మా గురువుగారి నోటి వెంట వచ్చింది అంటే అది నాకు ఉద్ధారకమే. సుందరకాండలో సీతమ్మ రావణాసురుణ్ణి. ఇక్కడ చెప్పేవాడు లేడా, చెప్పినా వినవా, నీకు తెలిసినా పాటించవా, ఎక్కడుంది దోషం అని అడిగింది. మనిషి తెలుసుకోవడం గొప్ప కాదు, తెలుసుకున్న దాన్ని ఆచరించడం గొప్ప. మా గురువుగారు ఇది చెప్పారు. మా గురువుగారి నోటి వెంట వచ్చింది అంటే అది నాకు ఉద్ధారకమే, నేను చేసి తీరుతాను అని గురువుగారు చెప్పిన మాట అని ఆచరించగలిగినటువంటి ప్రజ్ఞ ఎవరి ఎందున్నదో, శాస్త్రం ఇలా చెప్పింది, శాస్త్రమాక్కు నాకు హితకారిణి కాబట్టి నేను పాటిస్తాను అన్నవాడెవరున్నాడో వాడు శ్రద్ధ కలిగినవాడు. అటువంటి శ్రద్ధ కలిగిన వాడెవరుంటాడో అది ఆచరణ. ఈ ఆచరణలో వైక్లభ్యాలు తీవ్ర స్థాయిలలో ఉండకూడదు. అన్నీ వింటారు కొంతమంది, ఆచరణలో ఒక్క విషయాన్ని కూడా తీసుకురారు, అన్నీ మినహాయింపులే. ఆచరణ మాకొద్దు, కష్టపడం, సులభమైన మార్గాల వైపే పెడతాం తప్ప కించిత్ క్లేశం శరీరం కానీ మనసు కానీ పొందడానికి వీల్లేదు. అంటే నడవడి ఎప్పటికి రాటు తేలుతుంది, కష్టపడితేనే ఏదైనా సాధించగలడు. మనిషికి లోపల సాధనా బలం ఉంటే అది ఆచరణగా మారుతుంది. ఒకరి యందు ఆచరణ తీవ్రతరం, వాళ్ళకంత విశ్వాసం, రెండవ వారికి విశ్వాసం లేదు, వింటాడంతే కానీ ఆయన అలా ఆచరించాడు. అప్పుడు ఏమవుతుందంటే ఎత్తుపల్లాల దారిలో రథం వెళ్ళినట్టుగా ఉంటుంది. అప్పుడు అది కూడదు, వాళ్ళిద్దరి జీవితం సంతోషంగా నడవదు. ఇద్దరూ ప్రతి చిన్న విషయానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. అలా ఉండకూడదు, ఒక్క మార్గంలో వెళ్ళాలి. అందుకే చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు సీతారాముల యొక్క చిత్రం తప్పకుండా శుభలేఖ మీద ఉండాలి అనడానికి కారణం, రాముడు ఎక్కడో ఉండనివ్వండి, సీతమ్మ ఎక్కడో ఉండనివ్వండి, వాళ్ళిద్దరి యొక్క నడవడి ఒక్కలా ఉంటుంది. ఎంత విచిత్రంగా ఉంటుందో తెలుసా? ఇద్దరూ యుద్ధం జరుగుతున్నప్పుడు సూర్యుణ్ణే ఉపాసన చేశారు. రామచంద్రమూర్తికి అగస్త్యుడు ఆదిత్య హృదయాన్ని ఉపదేశం చేస్తే సూర్యోపాసన చేశాడు. సీతమ్మ కష్టంలో ఉండి సూర్యోపాసనే చేసింది. అంతేకాదు, ఆయన అంటాడు, సకృదేవ ప్రపన్నాయ తమాస్మీత చయాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యే తద్వ్రతం మమ అంటాడు. వాడు ఎంత తప్పుత్రోవలో ఉన్నవాడు కానీ, ఎన్ని పాపములు చేసినవాడు కానీ, ఒక్కసారి నా దగ్గరికి వచ్చి రామా నేను నీ వాడనన్నాడా, వాడు ఇతపూర్వం ఎటువంటి వాడన్నది నేను చూడను. నేను నీవాడనన్నాడు కాబట్టి నేను వాణ్ణి స్వీకరించి దిద్దుకుంటానంటాడు. అది రాముడి ప్రతిజ్ఞ. సీతమ్మ ప్రణిపాత ప్రసన్నాహి మైథిలీ జనకాత్మజ అలమేషా పరిత్రాతుం రాక్షసో మహతో భయాత్. సీతమ్మ దగ్గరికి వెళ్ళి రామరావణ యుద్ధం అయిపోయిన తరువాత స్వామి హనుమ ఒక మాట అన్నారు, అమ్మా నాడు సుందరకాండ సమయంలో నేను శిశుపావృక్షం మీద కూర్చుని చూస్తుండగా రాక్షసులు ఎన్ని అనరాని మాటలన్నారో, నిన్ను ఎంత కష్టపెట్టారో చూశానమ్మా. లంబకర్ణ లలాటంచ లంబోదర పయోధరాం లంబోష్టీం లంబచుపుకాం లంబాస్యాం లంబజానుకాం. ఎంత భయంకరమైన రాక్షస స్త్రీలమ్మ వాళ్ళు. ఊను నా పిడికిటి పొట్లతో వాళ్ళ తలలు బద్దలగొట్టేస్తానన్నారు. సీతమ్మంది,
ఏమయ్యా, నీ ప్రభువు రాముడు చెప్పిన పని నువ్వు చెయ్యొచ్చా దాసాంజనేయుడిగా? మరి వాళ్ళ ప్రభువు రావణుడు చెప్పిన పని వాళ్ళు చెయ్యొద్దు, వాళ్ళు చేస్తే తప్ప, నువ్వు చేస్తే ఒప్ప, వాళ్ళ జోలికెళ్లకు, వాళ్ళకి నా రక్ష అంది. అంత దయ కలిగిన తల్లి సీతమ్మ, అంత దయ కలిగిన తండ్రి రామచంద్రమూర్తి. అది నడవడి. ఇద్దరూ కూడబలుక్కుని మాట్లాడుకున్నది కాదు, ఎప్పుడో సీతాపహరణం జరిగింది. కానీ వాళ్ళిద్దరినీ పలకరించినప్పుడు ఒకలాగే వస్తాయి మాటలు, ఇద్దరొక్కలా మాట్లాడతారు. ఆ దయ కలిగిన స్వభావం ఉన్న వాళ్ళు అనుకోండి, ఆ దాంపత్యం చరిత్ర పుటలలో ఒక కొత్త పుటని తొడుగుతుంది. ఆంధ్రదేశంలో తూర్పుగోదావరి జిల్లాలో పీగన్నవరం దగ్గర డొక్కా సీతమ్మ గారని ఒక మహాతల్లి ఉండేది. గోదావరికి వరదలు వచ్చాయి. ఎక్కడో మధ్యలో ఇసుక తిన్నె మీద ఒక వ్యక్తి ఉండిపోయాడు. అక్కడి నుంచి అరుస్తున్నాడు, సీతమ్మ ఆకలేస్తోంది, సీతమ్మ ఆకలేస్తోందని. నిరతాన్నదాత డొక్కా సీతమ్మ గారు. ఆ వరదలో ఈదుకుంటూ వెళ్ళడానికి ఎవరూ సిద్ధపడలేదు. ఆవిడంది, ప్రాణం పోతే పోయింది, కానీ అన్నం గిన్నెలో కట్టుకుని నెత్తి మీద పెట్టుకుని నేను ఎడతానంది. భర్తగారు అన్నారు, నేనుండగా నీకెందుకే ఆ బాధ, ఏమైతే అయింది, పడవేసుకుని నేను ఎడతానని చెప్పి బయలుదేరుతుంటే మహాతల్లి ఇంత చలిగాలిలో నీటి మధ్యలో చిక్కుకొని ఉన్నాడు, ఎందుకైనా మంచిది అలవాటుందేమో కాల్చుకోవడానికో చుట్ట కూడా పట్టుకెళ్ళండి అని. ఆయన అన్నపాత్ర పట్టుకుని పడవేసుకుని దాటుకుంటూ వెళ్ళి గోదావరి మధ్యలో చిక్కుకున్నటువంటి వ్యక్తికి అన్నం పెట్టి చుట్ట ముట్టించి వెలిగించి ఆయన పొగ తాగుతుంటే తిరిగి వచ్చాడు. అందుకే చిట్ట చివర ధనమంతా అయిపోతే ఆయన వెళ్ళి పొలం దున్నుతుంటే లంకి బిందెలు దొరికి మళ్ళీ అన్నదానం చేయగలిగారు. ఇద్దరూ ఒక మాట మీద వెళ్ళారు కాబట్టే దంపతులు ఇద్దరు తరించారు. మహాపురుషులు సిద్ధి పొందినప్పుడు ఎలా వెడుతుందో తేజస్సు, అలా డొక్కా సీతమ్మ గారు శరీరత్యాగం చేసినప్పుడు అమలాపురం, ఇందుపల్లి అటువైపు విద్వాంసులు కూర్చునుండగా ఆమెలో ఉన్నటువంటి ఆత్మ జ్యోతిస్వరూపంగా ఆకాశమండలంలో ప్రయాణించి ఊర్ధ్వలోకాలకి చేరింది. ప్రత్యక్షంగా చూశారు చాలామంది. భగవాన్ రమణుల యొక్క ఆత్మజ్యోతి వెళ్ళినట్టే వెళ్ళింది. అంటే దంపతులిద్దరూ ఏకోన్ముఖులై నడవగలిగినప్పుడు, చెయ్యి పట్టుకోగలిగినప్పుడు, ప్రస్థానం చెయ్యగలిగినప్పుడు లక్ష్యాన్ని చేరుకుంటారు. ఇందులో ఒక్కొక్కసారి భర్తకి వైక్లభ్యం రావచ్చు, ఆయన తడబడచ్చు, ఆమె చేయి పట్టుకుని ఊంచుకోవడానికి అవకాశం ఇస్తుంది. అందుకే భర్త చెప్తాడు, సామ్రాజ్ఞీ భవా, నువ్వు సామ్రాజ్ఞివి కానా ఇంటికి, నేను తప్పు చేస్తే ఇలా వేలు చూపించి నన్ను దిద్దు, స్వేచ్ఛనిస్తాడు. ఇలా వద్దండి, నా మాట వినండి, ఇలా చెయ్యండి అంటుంది. కార్యేషు దాసీ కరణేషు మంత్రి, ఆమె చెప్పిన మాట అంగీకరించగలిగిన ప్రజ్ఞ పురుషుడికి ఉండాలి. ఒక్కొక్కసారి ఆమె పొరపాటు చెప్తుంది, అలా వద్దు, అలా చేస్తే ఇబ్బంది వస్తుంది, నా మాట విను, ఇలా చేద్దాం, ఓ ఆయన చెప్పింది బాగుంది, అంగీకరించగలిగిన ప్రజ్ఞ ఆమె యందు ఉండాలి. ఇద్దరూ కలిసి ప్రస్థానం చెయ్యాలి. ఆ స్వభావం ఉందా అసలు? ఇద్దరి ఆచరణలో ఉందా? ఆయన ఆచరణ ఎటువంటిది, ఈమె ఆచరణ ఎటువంటిది? ఇద్దరి ఆచరణ యందు విశేష వ్యత్యాసములు ఉన్నాయి. ఆమెకి ఇంట్లో ఉండడం కన్నా ఎక్కడి నుంచో తెచ్చుకు తినేసి పడుకోవడం సంతోషం. ఆయనకి ఇంట్లో వండి తాను తినడానికి ముందు అతిథికి పెట్టి ఎంగిలి విస్తరెత్తి ఆయనకి కాళ్ళు కడిగి చందనం పూసి తాంబూలం ఇచ్చి వీధిలోకి వెళ్ళి సాగనంపి అతిథి యొక్క ఉచ్ఛిష్టాన్ని ఈశ్వర ప్రసాదంగా తినడం ఇష్టం. ఎలా పొంతన కుదురుతుంది? చాలా కష్టం అవుతుంది ఆ దాంపత్యం. అందుకే ఇద్దరి యొక్క నడవడిని పరిశీలనం చేస్తారు. కాబట్టి స్వభావము, వయస్సు, వృత్తము, వంశము. నిన్నటి రోజున మీకు చెప్పా, సీతారాములిద్దరి యొక్క వంశాన్ని అంత గొప్పగా పరిశీలించారు వశిష్ఠాదులు. విదేహ వంశాన్ని, ఇక్ష్వాకు వంశాన్ని, ఇరు వంశములలో వచ్చిన రాజులు వాళ్ళ త్యాగనిరతిని పరిశీలించి ఇద్దరిని ఒకరిని చేశారు. అందుకే అసలు నిజంగా రామాయణం బాగా అర్థమైందనుకోండి, ఆ వ్యక్తి అడిగే ప్రశ్న ఏమిటి అంటే, సీతమ్మకి రాముడు ఏమవుతాడు అని అడుగుతాడు. అందుకే ఇప్పటికీ లోకంలో ఒక మాట ఉంది, రామాయణం అంతా విని రాముడికి సీత ఏమవుతుంది అని అడిగాడు అని. నిజానికి రాముడికి సీత ఏమవుతుంది అంటే, రాముడికి సీతమ్మ ఏమీ అవదు, రాముడే సీతమ్మ, సీతమ్మే రాముడు. అంటే వాడికి బాగా రామాయణం అర్థమైంది.
సీతారాములు ఇద్దరు కారు, సీతారాములు ఒక్కటే. ఆ మాట నేను చెప్పట్లేదు, సీతమ్మ చెప్పింది. శక్త్యా లోభయితుం నాహం ఐశ్వర్యేణ ధనేన వా అనన్యే రాఘవేణాహం భాస్కరేణ ప్రభాయధా అంది. పాలలోంచి పాల తెలుపుదనాన్ని వేరు చేయగలవా? పువ్వులోంచి పువ్వు యొక్క సుగంధాన్ని వేరు చేయగలవా? చంద్రబింబంలోంచి చంద్రకాంతిని వేరు చెయ్యగలవా? పిచ్చి రావణ, సీతారాములు ఇద్దరు విడివడి ఉండేవాళ్ళు కారు, నీకలా కనిపిస్తోంది. ఎందుకనంటే చచ్చే కాలం దగ్గరికి వచ్చి. సీతారాములు రెండు కాదురా, శక్త్యా నాపహర్తుం, నన్ను అపహరించడం అంత తేలికరా. సీతారాములు రెండు కాదురా, పాలు పాల తెలుపులా ఒక్కటే అని. అయినప్పుడు రామాయణం అంతా విని రాముడికి సీతమ్మ ఏమవుతుంది అంటే, చెప్పిన వాడికి రెండుగా కనపడుతోందేమో, తప్పురా, రెండూ ఒక్కటే అని చెప్పినట్టు. అది ఆ నడవడి అత్యంత ప్రధానం. ఆ ప్రస్థానంలో ఏమవ్వాలంటే, నేను నా భార్య చెయ్యి చెయ్యి పట్టుకుని నడుస్తున్నాం అనుకోండి, ఇద్దరం ఆ తలుపు దగ్గరికి ఓసారే పెడతాం, ఇద్దరం వాహనం దగ్గరికి ఓసారే పెడతాం, ఇద్దరం రెండు వైపుల నుంచి వాహనం ఓసారే ఎక్కుతాం, ఇద్దరం తలుపులు ఓసారే వేస్తాం. ఏదో కించిత్ తేడా ఉన్నా దాంతో ఎవరైనా మాట్లాడుతుంటే ఒక్క క్షణం ఆగచ్చు. ఇద్దరం ఒకసారే మాకు ఇచ్చిన విడిదికి చేరుకుంటాం. ఇద్దరం కలిసి ప్రస్థానం చేస్తే ఇద్దరం లక్ష్యాన్ని ఒకసారే కదూ చేరుతున్నాం. బయట నడక కాదు, లోని నడత ప్రధానం. దానికి ముందు కలవవలసినవి కొన్ని ఉంటాయి. దీన్ని రామకృష్ణ పరమహంస చాలా అద్భుతమైన మాటలలో చెప్తారు. ఒక భార్యాభర్త ఒకనాడు కూర్చుని మాట్లాడుకుని అనుకున్నారు, ఇంతకాలం అనేక భోగాలు అనుభవించాం, ఇంకా ఎంతకాలం భోగం అనుభవిస్తాం, అన్నీ పిల్లలకి ఇచ్చేసి సంతోషంగా ఇద్దరం కలిసి తీర్థయాత్రలు చేస్తూ భగవన్నామ సంకీర్తనం చేస్తూ దొరికింది తింటూ నదిలో కొట్టుకుపోతున్న రెండు ఎండు పుల్లలలో ఏ పుల్ల ముందు ఎటువైపు వెళ్ళిపోతుందో, ఎవరో ఒకరు ముందు పడిపోవాలిగా, రెండవ వాళ్ళు ఈశ్వరుణ్ణి తర్వాత చేరుతారు. రా, ఇక మన ఇద్దరం కూడా ఈశ్వరాభిముఖ్యాన్ని పొందుదామని చెప్పి చెయ్యి చెయ్యి పట్టుకుని వెళ్ళిపోతున్నారు. ఆవిడంది, లోకంలో ధర్మం అన్న మాట ఒకటి ఉంది కదూ, భర్తగారు ముందు నడవాలి, భార్య వెనక నడవాలి, అందుకని ఒక్క రెండడుగులు ముందు మీరు నడవండి. ఆయన నడుస్తున్నాడు, వెనక ఆమె నడుస్తోంది. ఆయన నడిచి వెడుతుండగా ఆయనకు బంగారు గొలుసు ఒకటి అక్కడ కనపడింది. ఆయన ఏం చేశాడంటే టక్కున కాలుతో తొక్కిపట్టి, అమ్మ బాబోయ్ బంగారం గొలుసు, ఇప్పుడు ఇది మా ఆవిడ కానీ చూసిందంటే, ఏమండోయ్ బంగారం గొలుసు అని చేత్తో పైకి తీస్తుంది, గొలుసు తీసిన తర్వాత మళ్ళీ బంగారం గుర్తొస్తుంది, బంగారం తర్వాత సంసారం గుర్తొస్తుంది, ఇది మళ్ళీ వెనక్కి వెళ్ళడానికి కారణం అవుతుందేమోనని కాలుతో తొక్కి నించున్నాడు. ఆవిడంది, ఆగిపోయారేం, ముందుకు వెళ్ళండి అంది. ఆయన అన్నాడు, లేదులే వస్తున్నాను, ఒక్క అడుగు నడు అన్నాడు. ఎందుకంటే ఆవిడ ముందుకు వెళ్ళిపోతే కాలు తీసేసి వెళ్ళిపోదాం, ఇక చూడదని. ఆవిడంది, ఇంకా మీకు బంగారం గొలుసు కనపడుతోందా?